పథకం, బట్టలు, పుస్తకాలు అన్నింటినీ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో ఇవ్వటం, అటువంటి భరోసాతో పాటు విదేశీలో ఉన్న యూనివర్సిటీలో కోర్సులు కూడా ఇవాళ కాలేజీలు మన పిల్లలకి ఆన్లైన్ ద్వారా కోర్సులు అందించి ఆ యూనివర్సిటీ సర్టిఫికేట్లు కూడా ఇచ్చి మన పిల్లలకి ఉజ్వలమైన భవిష్యత్తు ఇవ్వడానికి దానికి అవసరమైన ప్రతి రూపాయిని కూడా ఇవాళ ప్రభుత్వం మనకు అందిస్తూ విద్య మీద మన పిల్లలకు పెట్టి ప్రతి ఒక్క పేద కుటుంబంలోని ఉన్నత విద్యావకాశాలు ప్రతి పిల్లలకి కూడా అందించాలనే ఒక లక్ష్యంతో ఈవేళ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి అనేకమైన ప్రతి ఒక్కింట్లో కూడా ఈరోజు విద్యతోనే వికాసం, ఆ రోజు ఆ కుటుంబం మంచి ఉద్యోగంతో ఆ పిల్లల భవిష్యత్తు ఇవ్వడమే ఆ కుటుంబానికి నేను అండగా ఉండాలని తీసుకున్న అటువంటి కార్యక్రమం ఈరోజు ప్రైమ్ మినిస్టర్ ఎక్సలెన్సీలో మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ప్రథమంగా నిలబడిందంటే దానిలో విద్యలో తీసుకొచ్చిన సమూల విప్లవాత్మకమైన మార్పులు అని చెప్పేసి ఈ సందర్భంగా గమనించాలని కూడా కోరుతున్నాను. దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. ఏదైనా చెప్పారంటే ఈవేళ రాముల వారి సాక్షిగా తండ్రి కోసం మాట ఇచ్చి ఆ రోజు రాముల వారు అడవికి వెళ్ళమంటే అడవికి వెళ్ళారు, వనవాసం ఉన్నారు, ఇబ్బంది పడ్డారు, లోక కళ్యాణం రావణాసురుని వధించి మళ్ళీ సీతమ్మని తీసుకొచ్చి ఎంత మళ్ళీ రాముల వారు మళ్ళీ అయోధ్యని పాలించారు, ప్రజలకు ప్రజారంజకంగా పాలించారు, నీతివంతంగా పాలించారు, ధర్మవంతంగా పాలించారు. ఈరోజు తండ్రి ఆ రోజు రచ్చబండితో వెళ్తూ తండ్రిని కోల్పోయిన తండ్రి తాలూకు ఆశయాన్ని తీసుకెళ్ళడానికి మళ్ళీ పాదయాత్రతో ప్రతి ఒక్కరిని కష్టాలు తెలుసుకొని ఆ కష్టాలని ఆ జెండాకి అజెండాగా పెట్టి ప్రతి సమస్యను తీర్చడానికి ఈరోజు మన ముందుకి అభినవ రాముల్లాగా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రావడం అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. మరి అటువంటిది ఈవేళ ఏదైతే మేనిఫెస్టో తీసుకున్నారో అదొక భగవద్గీతగా, అదొక ఖురాన్గా, అదొక బైబిల్గా ఈరోజు వాటికి అంత గౌరవం, ఆ మాట కట్టుబడి ఆ విలువలకు కట్టుబడి ప్రతి ఒక్క కుటుంబంలో కూడా శ్రీకృష్ణదేవరాయల కాలంలో రత్నాలు రాసులు పోసి రోడ్లు పెట్టి అమ్మేవారు అనేవారు. అంటే అంత బాగా పరిపాలన చేసేవారు. ఈరోజు నవరత్నాలు ప్రతి ఇంట ఇచ్చి అభినవ శ్రీకృష్ణ దేవరాయ వంశానికి చెందిన వ్యక్తిగా ఈరోజు జగన్ ఉన్నారు. ప్రతి ఒక్కరికి వీళ్ళ విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి అన్ని అవకాశాలను కూడా ఇవ్వడం, ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తున్నారు, పెన్షన్ లేని వారికి పెన్షన్ ఇస్తున్నారు. ఈవేళ ఆరోగ్యం బాగోలేదంటే ఆరోగ్యశ్రీ ద్వారా 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆసరా ఉండి 1000 రూపాయల దగ్గర నుంచి 5 లక్షల వరకు ఏ అవసరమైనా ఆరోగ్యశ్రీలో ఇచ్చారు. ఎంతమంది కరోనాకి కుటుంబాలు అల్లాడిపోయిన పరిస్థితులు మిగిలిన రాష్ట్రాల్లో చూస్తే చాలా మంది కోల్పోయిన పరిస్థితి. అంత కష్టకాలంలో కూడా 2 సంవత్సరాలు కూడా వాలంటీర్లు అందరూ కూడాను ఈరోజు ప్రతి ఒక్కరి ఆరోగ్యమే తన జయంగా రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకొని ఆరోగ్యం ఒక పక్క వాటికి కావలసిన ఏమైనా సరే ఆరోగ్యశ్రీ ద్వారా ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ ఎంతమందినో బతికించిన ఘనత కూడా వీళ్ళ జగన్ ఉండేదని చెప్పేసి ఒక్కసారి మనం గమనించుకొని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సామెత ఉంది. ఎందుకంటే గతంలోని ఇంటికి ఒక ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి, ప్రతి ఒక్క అక్క చెల్లికి రుణాలు మాఫీ, ప్రతి ఒక్క అక్క చెల్లి బంగారం బ్యాంకు నుంచి తీసుకొచ్చి విడిపించి చేతిలో పెడతాం. అలాగే రైతునికి రుణమాఫీ, ఈ రోజు విద్యుత్ ఆడపిల్ల పుడితే 25,000 రూపాయలు, ఇలాగా రకరకాలు మనకి అనే విద్యార్థి కాదు అన్ని ఇచ్చిన అటువంటి పెద్ద మనుషులు ఈ రోజు మళ్ళా కొత్తగా తీసుకొస్తున్నారు. ఒక్కటంటే ఒక్కటి అమలు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రశ్నించవలసిన అవసరం కూడా ఉందని కూడా అడుగుతున్నాను. మళ్ళీ ఈవేళ ఎన్నికలు వచ్చాయి కాబట్టి మళ్ళీ మబ్బి పెట్టాలి కాబట్టి ఆ రోజు చేయలేని ఈ రోజు చేసి చూపిస్తారట. సామెత ఉంది. లాస్ట్ టైం మరి ఏదైతే వాళ్ళు అన్న మాటని చెల్లింపు చేయలేదో ఈ రోజు వాలంటరీ వ్యవస్థని ఎన్నో రకాలుగా వాళ్ళు హింసించి తీయించి మరి ఎన్నికల కమిషన్ చెప్పి తీయించిన వాళ్ళు ఈవేళ అమ్మో మళ్ళా వాలంటీర్లు పట్టకపోతే మేము ఇబ్బంది అయిపోతాం, దెబ్బ అయిపోతాం అని భయంతో ఈ రోజు మళ్ళీ వాలంటీర్లు కూడా పడతారట, ఇంకా ఎక్కువ ఇస్తారనుకొని మరొక మోసపూరితమైన వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. దయచేసి ఆలోచన చేయండి. అప్పుడు చేయలేనిది, ప్రజలకు ఇవ్వలేనిది ఈ రోజు మళ్ళా తీసుకొచ్చి ఎన్నికలని చెప్పి మళ్ళీ ప్రజల్ని మభ్యపడ్డానికి తస్మాత్ జాగ్రత్తగా మనం ఉండాలి.
ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్ అన్న ఏం చెప్పారు, 0 వడ్డీకి ఏవైతే ఇస్తానన్నారో గతంలో ఉన్న దానికంటే 3 లక్షల వరకు 0 వడ్డీకి రుణాలు ఇవ్వడానికి ఈ రోజు ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా మరి జగన్ అన్న చేయూత కింద ఈ రోజు చూసుకొని చేయడానికి 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఆర్థికంగా వెనుకబడి ఉన్న కులాలైన అందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ రోజు ఇస్తున్నది కూడా 5 సంవత్సరాల్లో 75,000 ఇస్తే దాన్ని ఇంకా పెంచి ఇచ్చే కార్యక్రమం. ఈ రోజు అమ్మ ఒడి కింద 15,000 నుంచి 17,000 ఇచ్చే కార్యక్రమం. ఈవేళ రైతు భరోసా కింద 13,500 నుంచి 16,000 ఇచ్చే కార్యక్రమం. ఇది ఒక్కటే కాదు, ఈ రోజు ఏదైతే 5 లక్షలు ఉన్నదో 25 లక్షలు ఇవాళ ఆరోగ్యశ్రీ కింద ఇచ్చే కార్యక్రమం. ఇట్లాంటివన్నీ చేయడంతో పాటు ప్రత్యేకంగా ఈరోజు మేనిఫెస్టోలో కూడా ఏదైతే కిడ్నీ గుండె సంబంధించిన వాటి ప్రత్యేక ప్రభుత్వ పరంగా వాటికి సంబంధించిన మెడికల్ హబ్ లాంటివి కూడా ఈ రోజు పెట్టి ఇక్కడ ప్రజానికానికి ఆదుకోవడానికి ఈ రోజు అటువంటి చేయడంతో పాటు ఎవరైతే అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగం చేస్తున్న తమ్ముళ్ళు చెల్లెమ్మలు ఉన్నారో వాళ్ళకి గతంలో 12,000 ఇస్తే ఇప్పుడు 25,000 రూపాయలు ఇవ్వడానికి ఈ రోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం. వాహన మిత్రాలను ఎవరైతే ఆటో డ్రైవర్లు టాక్సీ డ్రైవర్లు సోదరులు ఎవరున్నారో వారికి ఇస్తున్న మరి వారితో పాటు లారీలు నడుపుకున్న ఆ సోదరులకు కూడా ఈ రోజు వాహన మిత్రులను వారిని కూడా చేర్చి వారికి కూడా ఇచ్చి ఇన్సూరెన్స్ కింద కూడా 10 లక్షల రూపాయలు వారికి వర్తించే విధంగా ఈరోజు తీసుకొచ్చే కార్యక్రమం కూడా జగన్ చేస్తున్నారు. దయచేసి ఆలోచన చేయండి. ఏదైనా చెప్పారంటే చెప్పి చేయడమే కాకుండా ఈ చేసి చూపించి ప్రజల ముంగిటే పాలన ప్రతి ఇంటి ముందు కూడా ఈ రోజు ఆరోగ్యంతో పాటు ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిరక్షణతో పాటు వారికి కావాల్సిన మందులను కూడా మన ఇంటి ముందుకు ఇచ్చి అందించే ప్రభుత్వం ఏదైనా చూసామా అని ఒక్కసారి ఆలోచన చేయవలసిన అవసరం కూడా మనందరికి కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి అటువంటి వారిని మన పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇచ్చేవారిని రేపు రానున్న రోజుల్లో ప్రత్యేకించి ఇంకా ఏదైతే పరిపాలన రాజధాని విశాఖపట్నంకి వస్తే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోతే మన యువతకు ఉపాధి అవకాశం వస్తే పరిశ్రమలు మధ్య తరహా పరిశ్రమలు చిన్న తరహా పరిశ్రమలు కీలకంగా మన ఎస్కోట నియోజకవర్గం కొత్త వలస సంబంధించి మండలానికి అత్యధికంగా వచ్చే అవకాశాలు ఈ రోజు మనకి సమృద్ధిగా ఉన్నాయి. అటువంటిప్పుడు మన ప్రాంత అభివృద్ధి కూడా అవుతుంది, మన భూముల విలువలు కూడా పెరుగుతాయి, మన ప్రాంతాలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుస్తాయి. ఇక్కడ నుంచి కేంద్రానికి రాష్ట్రం మనమే ఈవేళ ఆర్థికంగా ఇంకా నిలదొక్కేందుకు అవకాశం కల్పించే దిశగా వెళ్తారు. అటువంటి దానికి కావాలి చెయ్యాలి అంటే ఒక్కసారి అటువంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కూడా అండగా ఉండాలి, మళ్ళీ అవకాశాన్ని ఇవ్వాలి. ముఖ్యమంత్రిగా వారు రావాలంటే అత్యధిక మెజారిటీతో ఈ రోజు మీ అందరికీ అందుబాటులో ఉండి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కష్టం ఉందంటే నేనున్నాననుకొని మీ ముందు మీ మధ్యలో ఉన్న మీ వ్యక్తిగా ఈ రోజు కడపండి శ్రీనివాస్ గారికి అవకాశం ఇవ్వండి. నీతివంతమైన పాలనతో వెళ్తున్న కడపండి శ్రీనివాస్ గారికి అవకాశం ఇవ్వండి. మీ తాలూకా ఆశీర్వాదం వారికి ఇచ్చి అఖండ మెజారిటీతో గెలిపించి జగనన్న కావాలకు అవకాశం ఇవ్వండి. ఎన్నో 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 ఈ రోజు కేంద్ర పాలిత సంస్థలు ఉన్నాయి. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏది చూడాలన్నా, ఒక రైల్వే చేయాలన్నా, ఒక ఇండస్ట్రీ చేయాలన్నా, ఏది చేయాలన్నా ఈవేళ మనం ఖచ్చితంగా కేంద్రంలోని దానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఇవాళ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఝాన్సీగా మీకు తెలుసు, గతంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ చేసిన తర్వాత విజయనగరం ఎంపీ చేసిన బొబ్బిలి ఎంపీ చేసిన మన ప్రాంతం గురించి ఈ ప్రాంతంలో ఉన్న రైల్వే కనెక్షన్స్ గురించి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ గురించి రైల్వే ప్రత్యేకంగా ఎలక్ట్రిఫికేషన్ లైన్స్ గురించి వాటి గురించి మాట్లాడి 450 కోట్లతో ఏ ట్రైన్ అయినా ఇక్కడ ఆగడానికి అవకాశం కలిగినట్టుగా కొత్త వలస ప్రత్యేకంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని చేయమని వయా కొత్త వలస నుంచి విజయనగరంకి, కొత్త వలస నుంచి సింహాచలంకి, కొత్త వలస నుంచి ఈవేళ అరకు వెళ్ళేది రోడ్డు ఏది రైల్వే లైను ఇవన్నీ కూడా గతంలోనే పెట్టించి చేయించినవే. ఒకసారి అవకాశం ఇస్తే ఇక్కడ మీరు తుమ్కాపల్లి బ్రిడ్జ్ చూశారు, భీమ్సింగ్ బ్రిడ్జ్ చూశారు, ఆర్యూబీలు ఏమి కావాలన్నా రైల్వే సంబంధించినవన్నీ కూడా చేయడంతో పాటు కేంద్రం సంబంధించిన ఏ విషయమైనా సరే ఖచ్చితంగా మా ప్రాంతంతో కావాలి. అంతేకాకుండా గిరిజన యూనివర్సిటీ దాన్ని కూడా ఇక్కడ మనకు అవకాశం ఉన్నది. ఆ యూనివర్సిటీని కూడా విజయనగరం జిల్లాలో తెచ్చుకున్నాం. దానికి అవసరమైన స్థలం కూడా ఈవేళ ప్రభుత్వ పరంగా మనం ఇవ్వడం జరిగింది. ఐఐఎం లాంటివి కూడా ఈవేళ మనకి దూరంగా లేదు. ఇక్కడే వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా విశాఖపట్నాన్ని తీసుకొచ్చి మన పిల్లలకి మంచి చదువు అందించాలి. దానిలోని రానున్న రోజుల్లో ఐటీ సజ్జగా ఇవాళంతా మారాలి. మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలి, పోర్టులు రావాలి, పరిశ్రమలు రావాలి. ఇవన్నీ కావాలి అంటే ఖచ్చితంగా ఈ రోజు భావితరాలకు బంగారు భవిష్యత్తు
చేయాలంటే, మన ప్రాంత ఉత్తరాంధ్రాలో వెనుకబడుతున్న పోవాలంటే ఈ రోజు విజయనగరము, విశాఖపట్నము ట్విన్ సిటీస్ లాగా, హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా తయారయ్యి భావితరానికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. సెంట్రల్ లో ఏ సమస్య ఉన్నా మాట్లాడడానికి మీ గలాన్ని నింపే ఒక వ్యక్తి కావాలి. మీకు అందుబాటులో ఉండే వ్యక్తిగా, మీ అందుబాటులో ఉండి మీ కష్ట సుఖాల్లో పాల్పంచుకునే ఒక సహోదరిగా మీ అందరి తాలూకా ఆశీస్సులు, మా అక్క చెల్లెల తాలూకా ఆశీస్సులు రేపు జగనన్నకి కారుగా ఇవ్వాలి. ఓటు రూపంలో ఆ ఓటు విలువను పెంచి అభివృద్ధి బాట దిశగా మీరందరూ కథలు రావాలని చలి తప్పనిసరిగా మా ఇద్దరు బ్యాలెట్ నెంబర్లు 1-1 పడ్డాయి, 1-1. ఎంపీ దాంట్లో కూడా బ్యాలెట్ నెంబర్ 1, ఎమ్మెల్యే గారి దాంట్లో కూడా బ్యాలెట్ నెంబర్ 1. ఇద్దరివి మరి మీకు ఇచ్చే 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో ఈ రోజు గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఈవేళ విశాఖపట్నంలోని ప్రమాణ స్వీకారం చేయడానికి అత్యధిక మెజారిటీతో మన ప్రాంతం నుంచి ఇచ్చి ఈవేళ మన కడపటి శ్రీనివాస్ గారిని ఆశీర్వదించమని కోరుతున్నాను. అలాగే మీ జాన్సమ్ను కూడా ఆశీర్వదించమని పేరున మా అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి మరొక్కసారి వినయపూర్వకంగా కోరుతూ అభివృద్ధికి దిశగా మీరందరూ కథలు రావడానికి ఈవేళ సిద్ధంగా ఉండాలని, మరి మీరందరూ సిద్ధమా? వైఎస్ఆర్ గుర్తు, కడపటి శ్రీనివాస్ గారి గుర్తు, జాన్సమ్ గుర్తు. ధన్యవాదాలు. జై జగన్, జై జగన్, జై జగన్. అందరికీ ధన్యవాదాలండి.